జగిత్యాలలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వివిధ జిల్లాల నుంచి మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆధ్వర్యంలో పిలుపునివ్వగా ఆధార్ కార్డులు దరఖాస్తులతో జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు చేరుకున్నారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా పాత బస్టాండ్ యావర్ రోడ్డు మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు వెళ్లి ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. సిపిఐ రాష్ట్ర జిల్లా నాయకులు హాజరు కాగా వారితో ర్యాలీలో పాల్గొన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నామంటే వచ్చామని తమకు స్థలాలు ఇవ్వాలని పేదలు కోరారు. ఆరోగ్యంగా ముందుకు రండి, చర్చలకు రండి. కానీ కొంతమంది ప్రయత్నం చేస్తా ఉన్నారు అధికారులు కాలిపోయామని చెప్పి ఇలా వెలగొట్టేటువంటి అనేక ఘటనలు మనం చూసాం. ఆ సందర్భంగా చనిపోతే ఎక్కడ దాన సంస్కరణ చేసుకోవాలని కూడా తెలియని పరిస్థితుల్లో పేదలు ఉన్నారు. ఇల్లు కిరాయి లేకపోవడం మూలంగా బిడ్డకు పెళ్లి చేయాలన్నా సొంతం వచ్చే పరిస్థితి లేదు. కొడుకుకు పెళ్లి చేయాలంటే నీకు ఇల్లు లేదంటా ఉన్నారు. కాబట్టి పేదలకు ఇవ్వకుండా కబ్జాలు చేసి ఇలా అనంతరాలకు ఇచ్చి కోట్ల రూపాయలు దండుకొని ఎలక్షన్లను ఖర్చు పెట్టి గెలిచినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ప్రభుత్వం హామీ ఇచ్చింది, ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూడా రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కూడా అనేక హామీలు ఇచ్చారు. ఇలా వాళ్ళు మేనిఫెస్టో కూడా పెట్టారు. ఇలా వాళ్ళు ఇచ్చినటువంటి ఇందిరమ్మ పథకం ఈ పేదలకు వర్తింపజేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆరోగ్యంగా ముందుకు రండి, చర్చలు రండి. కానీ కొంతమంది ప్రయత్నం చేస్తా ఉన్నారు అధికారులు. ప్రభుత్వం హామీ ఇచ్చింది, ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూడా రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కూడా అనేక హామీలు ఇచ్చారు. ఇలా వాళ్ళు మేనిఫెస్టో కూడా పెట్టారు. ఇలా వాళ్ళు ఇచ్చినటువంటి ఇందిరమ్మ పథకం ఈ పేదలకు వర్తింపజేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. పేదలకు ఇవ్వకుండా కబ్జాలు చేసి ఇలా అనంతరాలకు ఇచ్చి కోట్ల రూపాయలు దండుకొని ఎలక్షన్లను ఖర్చు పెట్టి గెలిచినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. కాలిపోయామని చెప్పి ఇలా వెలగొట్టేటువంటి అనేక ఘటనలు మనం చూసాం. ఆ సందర్భంగా చనిపోతే ఎక్కడ దాన సంస్కరణ చేసుకోవాలని కూడా తెలియని పరిస్థితుల్లో పేదలు ఉన్నారు. ఇల్లు కిరాయి లేకపోవడం మూలంగా బిడ్డకు పెళ్లి చేయాలన్నా సంబంధం వచ్చే పరిస్థితి లేదు. కొడుకుకు పెళ్లి చేయాలంటే నీకు ఇల్లు లేదంటే